హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామ్ రజ్జీ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే సొరకాయ కర్రీ ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు చేసేలా కాకుండా పచ్చిమిర్చి వేసి చేస్తాను. ఎలా వస్తుంది ఏంటనే చూపిస్తాను, చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని దంచుకోవాలి, ఎల్లిపాయలు, సాల్ట్ వేసి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను, చూసేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా మాత్రం చేస్తే. ఒకసారి ప్రాసెస్ ఏంటో చూపిస్తాం. ముందుగా అయితే పచ్చిమిర్చిని దంచుకోవాలి ఫ్రెండ్స్. రోట్లో వేసుకొని ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, కచ్చపచ్చ దంచాను కదా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకుంటే త్వరగా మెదుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా సరిపోతుంది. పోపు కోసం అయితే గిన్నె పెట్టుకున్నాము. గిన్నె అయితే వేడవింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకున్నాము. ఆయిల్ అయితే వేడవింది. పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్. ఇది పచ్చి వాసన వస్తుంది కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాము. కొద్దిగా పసుపు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయాయి కదా. ఇప్పుడు సొరకాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు ఇందులో కారం ఏమి యాడ్ చేయము, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వాటర్ అంతా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు మనము కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వినట్టే. దీనిపైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా చేసుకునే సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.